నెల్లూరులో పరిస్థితులపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఎంతవరకు పెన్షన్ పంపిణీ పర్సెంటేజ్ ను అక్కడ నెల్లూరు అచీవ్ చేసింది, ఇంకా అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇటు నెల్లూరు జిల్లాలో ఏవైతే పెన్షన్దారులు దివ్యాంగులకి, వృద్ధులకి, వికలాంగులకి ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ల పైన రాజకీయ రగడైతే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెన్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇటు ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఈసీ అధికారులు, ఇటు వాలంటీర్లు ఈ పెన్షన్లు పంచకూడదని కూడా చెప్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఇటు అధికారులు చేయకపోవడంతో దాదాపుగా 1వ తేదీ గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి పెన్షన్లు 3వ తేదీ ఇస్తున్నప్పటికి కూడా వాటిని కూడా సక్రమంగా ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే కూడా చేయకపోవడం పక్కన పెడితే, ఏదైతే ఈసీ ఆదేశాలు, ఇటు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వారికి కల్పించాల్సినటువంటి వసతులు కూడా కల్పలేదు. అయితే డబ్బులు పడటం, నిన్నటి నుంచి పెన్షన్లు మొదలు పెట్టడంతో నిన్న డబ్బులు పడటం కూడా మధ్యాహ్నం 1 గంటకి డబ్బులు పడటంతో అప్పుడు దాకా కూడా కొంతమంది వాలంటీర్లు ఉద్దేశపూర్వకంగా, ఏదైతే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్లు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ వార్డుకు సంబంధించిన, అదేవిధంగా సచివాలయానికి సంబంధించినటువంటి గ్రామ వార్డులో ఉన్నటువంటి వాలంటీర్లు రెచ్చగొట్టి కొంతమంది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళని ఆ మండు టెండలో ఆ సచివాలయాలకు పంపించినటువంటి పరిస్థితులు నిన్నంతా కూడా నెలకొన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాల్లో సూళ్లూరుపేటకి సంబంధించినటువంటి గ్రామంలో కూడా ఒక సచివాలయంలో ఒక లేడీ వెంకయ్యమ్మను కూడా చనిపోవడం జరిగింది. అదే విధంగా చాలా మందిని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఆ ఇబ్బందులు కూడా ఇటు వైసీపీ దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే దానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇటు టీడీపీ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు అయితే చేసింది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించినటువంటి ఏవైతే దివ్యాంగుల్ని, ఇటు వృద్ధుల్ని, వికలాంగుల్ని వాళ్ళు ఆశ్రయంగా తీసుకొని ఈ యొక్క రాజకీయ పులుములు ఏమిటని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు, ఇది పెన్షన్దారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భారీ స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క నిన్నటి వరకు అయితే దాదాపుగా యాక్సిస్ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్యాంకులో మాత్రమే డబ్బులు పడ్డాయి. తర్వాత 3 గంటల నుంచి మిగతా ఎస్బీఐ ఏవైతే బ్యాంకులు ఉన్నాయో ఆ యొక్క పెన్షన్దారులకు సంబంధించి దాంట్లో డబ్బులు పడడంతో నిన్న సాయంత్రం 6 గంటల వరకు కొంత 53% మాత్రమే నిన్న పెన్షన్దారులకు ఇచ్చారు. అయితే ఈ రోజు ఇప్పుడు ఈ టైం వరకు కూడా 73% పెన్షన్దారులకి పెన్షన్ అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది పెన్షన్దారులు స్వయంగా, అంటే ఎప్పుడు 1వ తేదీ వచ్చేటువంటి గత 5 సంవత్సరాల నుంచి 1వ తేదీ తీసుకుంటున్నటువంటి పెన్షన్లు 3వ తేదీకి రావడం, అదేవిధంగా వాలంటీర్లు రెచ్చగొట్టడం, ఈ పరిణామాలు అన్నింటిలో కూడా మొత్తానికి ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో, దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క రాజకీయ రగల్లో, రాజకీయ రంగులో వారంతా బలైపోయారని కూడా ఇటు చర్చ కూడా నడుస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇప్పటి వరకు 73% మాత్రమే ఈ యొక్క పెన్షన్లు ఇచ్చున్నారు. అయితే ఇంకా కూడా చాలా మంది ఇవ్వాల్సి ఉన్న క్రమంలో వారు ఎవరైతే ఉన్నారో నడవలేనటువంటి వారు, ఇళ్ళ నుంచి బయటికి రానటువంటి వారు అందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటికెళ్ళి ఇచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సచివాలయాల్లో ఇంటికెళ్ళి ఇస్తున్నారు, కొన్ని సచివాలయాలు అయితే ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం మనం నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి సచివాలయంలో గమనిస్తే నిన్నైతే కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి, నగరంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో దాదాపుగా 50 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు బారులు తీరి ఆ పెన్షన్లు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 73% పూర్తి అవడంతో ఉన్నటువంటి అర్హత పెన్షన్దారులు కూడా పెన్షన్ ఇంటికెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి మనం గమనిస్తే పెన్షన్దారులు లేక నిన్నంతా కూడా హడావిడిగా ఉన్నటువంటి సచివాలయం ఈ రోజు పెన్షన్దారులు లేక అంటే ఇచ్చేయడంతో కూడా ఈ యొక్క హడావిడి కూడా తగ్గింది, ఆ గందరగోళం కూడా తగ్గిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా గమనిస్తే ఈ యొక్క పెన్షన్దారులు ఎంత మేర అయిపోయాయి, పెన్షన్దారులు నిన్నటికి ఈ రోజుకి తేడా కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క పెన్షన్దారులు రగడైతే గత 4-5 రోజుల నుంచి ఒక రగడ జరుగుతా ఉంది. మరోపక్క ఇంటికెళ్ళే ఇవ్వాలని చెప్పి టీడీపీ కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తా ఉంది. వినతి పత్రాలు అందజేసినప్పుడు కూడా ఏదైతే సచివాలయ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటికెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని చోట్ల, అంటే ప్రధానమైన చోట్ల ఎక్కడైనా సమస్యాత్మకంగా ఉన్నటువంటి వాలంటీర్లు కొంతమంది వారిని రెచ్చగొట్టి మంచాల పైన, బెడ్ల పైన తీసుకొచ్చి పెన్షన్లు కూడా ఇప్పించి ఆ ఎండలో పూర్తిగా వృద్ధుల్ని, వికలాంగుల్ని, దివ్యాంగుల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు అయితే నిన్నంతా జరిగాయి. అయితే ఈ రోజు మాత్రం ఎవరికి వారు ఇంటికెళ్ళి కొంతమంది, అంటే దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 4 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. దాంతో పాటుగా 800 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయం మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. అంటే సగటున వేసుకున్నాం మనము
ఒక్కొక్క సచివాలయంకి ఒక 40 ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్క ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ 40 మందికి ఇచ్చేదానికి కూడా వీరు వెనక అడుగేసినటువంటి పరిస్థితులు కూడా, అంటే 80 సచివాలయానికి ఒక్కొక్క ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఆ సచివాలయంలో, అంటే ఈ యొక్క ఎలక్షన్కి పోకుండా డ్యూటీలకు పోకుండా డ్యూటీలు వేయకుండా ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు ఒక్కొక్క గ్రామాల్లో తీసుకుంటే ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి ఆ యొక్క సిబ్బంది 40 మందికి ఇవ్వచ్చు. అంటే 40 మందికి ఇవ్వడంలో ఒక రోజు లేదా 4 అవర్స్ 5 అవర్స్ టైం తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఇవన్నీ కూడా ఇటు వైసీపీ దీన్ని ఆసరాగా తీసుకొని వారు ప్రభావితం ఎక్కువ ఓటర్ల పైన ప్రభావితం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు టీడీపీ వారు కూడా కోర్టుకు వెళ్ళామని చెప్తున్నారు. అయితే ఈ సిబ్బంది గతంలో ఏ విధంగా అయితే ఎప్పటి నుంచో పెన్షన్దారులు పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి, గతంలో ఎవరైతే గతంలో ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వారే పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా సచివాలయంలో సిబ్బంది చాలా మంది ఉన్నప్పటికీ ఆ సచివాలయం సిబ్బంది ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి వీరు డిమాండ్ చేసినప్పటికి కూడా ఇటు ఈసీ కూడా ఎవరైతే సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇటు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా వారు నడవలేనటువంటి వారు, కదలలేనటువంటి వారు, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ వికలాంగులందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పినప్పటికీ నిన్నంతా కూడా ఇవ్వనటువంటి, అయితే నిన్నంతా కూడా వారు గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా వీరందరినీ రెచ్చగొట్టి మంచాల మీద బెడ్డల మీద తీసుకొని రావడం, ఈ హడావిడిలో డబ్బులు కూడా లేటుగా పడడం, వీటన్నిటితో కూడా నిన్నైతే భారీ ఎత్తున ఒక గందరగోళం ఆందోళన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద కూడా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పెన్షన్లో ఇప్పటికే దాదాపుగా 73% అయిపోవడంతో మిగతా వారికి కూడా అందించేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎవరైతే ఇళ్ల కాడ ఉన్నారో మిగతా వారందరూ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మొత్తం మీద ఈ యొక్క పెన్షన్ దారులు విషయంలో ఇటు ఏ పార్టీ అయినా కావచ్చు ఇలాంటి రాజకీయ రంగు దీనికి పొలవడం సరైన పద్ధతి కాదని చెప్పి ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.